అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 33వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అది విని ముందు అందరూ వద్దని వారించినా తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించాడు. తర్వాత వాళ్ళతో కాసేపు నార్మల్ విషయాలు మాట్లాడి సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి పైకి వెళ్ళాడు. తన రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్న సీన్ చూసి కళ్ళు నక్షత్రాల్లా మెరవక అదుపు తప్పుతున్న గుండెల మీద చేయి వేసుకొని అటువైపే చూస్తూ నుంచుండిపోయాడు రుద్రాంశ్. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే సాయంత్రం శాంభవి తన పనులన్నీ పూర్తయిపోగానే టైం చూసుకుంటూ రుద్రగారు రావడానికి ఇంకా టైం ఉంది కదా, ఆయన వచ్చేలోపే లగేజ్ సర్దేస్తే సరిపోతుంది కదా అనుకుని తన రూమ్లోకి వెళ్ళి తనకు కావాల్సినవి అలానే రుద్ర డ్రెస్సెస్ థింగ్స్ అన్నీ తీసి బెడ్ మీద పెట్టేసింది. తర్వాత అవన్నీ సర్దడానికి బ్యాగ్స్ కోసం వెతుకుతూ అవి కబోర్డ్ పైన ఉండడం చూసి ఉష్, ఆ బ్యాగ్ ఏంటి అంత పైన పెట్టారు, అసలు నాలాంటి వాళ్ళకి అవి ఎలా అందుతాయి అని ఆలోచించక్కర్లేదా అని అనుకుంటూ పక్కనే ఉన్న స్టూల్ లాక్కొని దానిపైకి ఎక్కి పైన బ్యాగ్స్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంది శాంభవి. ఆమె శారీ కట్టుకొని ఉండడంతో చేతులు రెండు పైకెత్తి ఉండడంతో తన నడుము భాగం అంతా కూడా బహిర్గతమై ఉంది. అప్పుడే అందరితో మాట్లాడి రూమ్ దగ్గరికి వచ్చిన రుద్రాంశ్ ఆమె చేస్తున్న పని వల్ల చీర కొంగు స్థానభ్రంశం చెందింది. నిమ్మపండు రంగులో తనని ఊరిస్తూ కనిపించింది నెలవంక లాంటి నడుము. ఫ్యాన్ ఆన్ లేదేమో. ఆ ప్రదేశమంతా చిరుచెమట పట్టి మెరుస్తూ అతన్ని మరింత సమ్మోహితుని చేసింది. శాంభవిని అలా చూసి గుండెలై తప్పుతూ ఉంటే ఏదో ట్రాన్స్లో నడుస్తున్నట్లుగా మెల్లిగా ఆమె చెంతకు చేరి నడువంపుని వేలుతో మీటాడు రుద్రాంశ్. అప్పటిదాకా పైనున్న బ్యాగ్ని అందుకోవడానికి అవస్థలు పడుతున్న శాంభవి ఊహించని అతని స్పర్శకి ఉలికిపడి బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ఉండగా ఆమె కదలికలకు తేరుకున్న రుద్రాంశ్ తను పడిపోకుండా టక్కున ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. కానీ తను ఎలర్ట్గా లేకపోవడం వల్ల ఒకేసారి తన మీద పడ్డ వెయిట్ని క్యారీ చేయలేక శాంభవితో సహా వెనక ఉన్న బెడ్ మీద పడిపోయాడు. కింద పడుతున్నానన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న శాంభవికి ఎంతసేపటికి నొప్పి తెలియకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. బెడ్ పైన రుద్రాంశ్ ఉంటే తను అతని మీదే పూర్తిగా పడుకొని ఉండడం చూసి కంగారుగా లేవబోతూ ఉంటే ఆమెని లేవనివ్వకుండా తన నడుం చుట్టూ చేయి వేసి మళ్ళీ తన మీదకి లాక్కొని ఏమైందమ్మాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు రుద్రాంశ్ చిలిపిగా నవ్వుతూ. అతను నవ్వు చూసి సిగ్గుపడి మళ్ళీ తన మీద నుంచి లేవాలని ప్రయత్నిస్తూ వదలండి రుద్రగారు, నాకు పనుంది వెళ్ళాలి అంది బిడియంగా. ఓయ్, పొద్దునేమో నేను పట్టించుకోవట్లేదని అది ఇది అని అన్నావు, టైం వచ్చేసరికి ఏమో ఎస్కేప్ అవడానికి సాకులు చెప్తున్నావేంటి, అదేం కుదరదు అంటూ ఒక్కసారిగా తమ పొజిషన్స్ రివర్స్ చేసేసి ఆమె మీదకి చేరిపోయాడు. ఆ చర్యకి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ రుద్రగారు మీరేం చేస్తున్నారు అంది ఆమె కంగారుగా. ఆమె కంగారు చూసి నవ్వుకొని తన నుదుటి మీద నుంచి వేలిని మెల్లగా కిందకి జరుపుతూ నేనేం చేస్తున్నాను నీకు తెలియదా, లేక నాతో చెప్పించాలనే ప్రయత్నమా అని అడిగాడు కొంటిగా. తన కంఠం మీద నుంచి కిందకు పాకుతున్న అతని వేలిని తన చేతులతో పట్టుకొని ఆపేస్తూ రుద్రగారు ప్లీజ్ ఇప్పుడు కాదు అంది టెన్షన్ వల్ల మాటలు రాకపోయినా అతి కష్టంగా మాట్లాడుతూ. ఆమె మాటలు విని అర్థం కానట్టుగా చూస్తూ ఇప్పుడైతే ఏంటి ప్రాబ్లం అంటున్న రుద్రాంశ్ని చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు, ఇలా వేలకాని వేళలో ఇలాంటివన్నీ తప్పు అని మళ్ళీ తల తిప్పి రుద్రాంశ్ వైపే అలిగినట్లుగా చూస్తూ పైగా మీరు పొద్దున్న చేసిన పనికి అత్తయ్య మావేలకి దొరికిపోయాం కూడా అని అంది. మీరేమో స్టేషన్కి వెళ్ళాలని వంకతో తప్పించుకొని వెళ్ళిపోయారు, నన్ను మాత్రం వాళ్ళ దగ్గర బుక్ చేసేస్తారు, అసలు పొద్దున్నుంచి వాళ్ళ కళ్ళ ముందు తిరగాలంటే ఎంత ఎంబారసింగ్గా అనిపించిందో తెలుసా అని అంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ వాళ్ళు ఏమైనా అన్నారా అని అడిగాడు రుద్రాంశ్. లేదు, ఏం అడగలేదు, కానీ ఇప్పుడు మీరు నన్ను వదలకుండా మళ్ళీ వాళ్ళకి దొరికిపోయేలా చేస్తే ఈసారి ఖచ్చితంగా అంటారు, అందుకే ఇవన్నీ ఇప్పుడు కాదంటున్నా. అయినా ఇప్పటిదాకా ఎటు ఆగారు కదా, ఇంకొక రోజు ఆగితే మనం కాశ్మీర్కి వెళ్తున్నాం కదా, అక్కడ మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు అంది నవ్వుతూ. అప్పటిదాకా అసలు విషయం మర్చిపోయి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయిన రుద్రాంశ్ ఆమె మాటలు వినగానే అసలు విషయం గుర్తుకు రావడంతో టక్కున శాంభవిని వదిలి పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అతను అలా సడన్గా లేచి వెళ్ళిపోయేసరికి తనకి కోపం వచ్చిందేమో అనుకుని కంగారుగా బెడ్ దిగి రుద్రాంశ్ దగ్గరికి వెళ్ళింది శాంభవి. బాల్కనీ రైలింగ్కి ఆనుకొని బయటకు చూస్తూ నుంచున్న అతని వెనక నుంచొని సారీ రుద్రగారు, మీకు కోపం తెప్పించానా అని అడిగింది. అతని వెనకాలే వెళ్ళి నిలబడుతూ ఆ మాటకి వెనక్కి తిరిగి చూసిన రుద్రాంశ్ ఆమెను చూసి సారీనా ఎందుకు అని అడుగుతూ ఆమెలో కనపడుతున్న భయం కంగారు చూసి ఇప్పుడు నేను కోపంగా ఉన్నానని అనుకుంటున్నావా అని అనగానే ఆమె అవునన్నట్లుగా తలని ఊపింది. అది చూసి నవ్వుతూ పిచ్చి, దానికి ఎందుకు కోపం తెచ్చుకుంటానే అన్నాడు. ఆ మాట విని రిలాక్స్ అవుతూ మరి ఎందుకంత సడన్గా అలా వచ్చేశారు అంటున్న ఆమెని వైపు డల్గా చూస్తూ దానికి కారణం కోపం కాదు అని ఆమె వైపు చూసి డీప్ బ్రీత్ తీసుకొని సారీరా, రేపు మనం కాశ్మీర్ వెళ్ళడం లేదు అన్నాడు రుద్రాంశ్ డల్ అయిపోయిన అతని ఫేస్ చూస్తూ. అవునా, ఏమైంది రుద్రగారు, ఏదైనా ప్రాబ్లం అని అడిగింది శాంభవి. ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఒక కేసు పని మీద నేను రేపే ముంబై వెళ్ళాలి అన్నాడు. అది విని ఓస్ అంతేనా, నేను ఏదో అనుకున్నా, అయినా దానికే ఇలా డల్గా
అయిపోవడం ఎందుకు, రేపు కాకపోతే మీరు ముంబై నుంచి వచ్చాక వెళ్దాంలే, మహా అయితే ఇంకో 2-3 రోజులు అంతేగా అంటున్న ఆమెను చూసి తల అడ్డంగా అవుతూ, కాదు, నేను స్పెషల్ ఆఫీసర్గా అండర్ కవర్లో వెళ్తున్నాను. ఆ కేసు సాల్వ్ అవటానికి కనీసం నెల రోజులు పట్టొచ్చు, ఇంకా పైకి పట్టొచ్చు, అప్పటిదాకా నేను తిరిగి రాలేను అని అన్నాడు రుద్రాంశ్. ఆ మాటలు విని ఈసారి శాంభవి డల్గా అయిపోయింది. అవునా, మీరు తప్పకుండా వెళ్ళి తీరాల్సిందేనా, అన్ని రోజుల వరకు రారా అని అనగానే అతను అవునన్నట్టుగా తన తలని ఊపడంతో, అన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను రుద్రగారు అంది దిగులుగా అతన్ని చుట్టేస్తూ. ఆమె చుట్టూ చేతులు వేసి పట్టుకొని తల మీద ముద్దు పెట్టుకుంటూ, నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదురా, కానీ తప్పదు, నా ప్రొఫెషన్ అలాంటిది, అర్థం చేసుకో అన్నాడు రుద్రాంశ్. ప్లీజ్ రుద్రగారు, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి, మీరు లేకుండా నేను ఉండలేనంటూ తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, పోనీ నేను కూడా మీతోనే వస్తాను, నన్ను తీసుకెళ్ళి రుద్రగారు అని అడిగింది. ఆ మాట విని నవ్వుతూ, హహా, నేనేమైనా వెకేషన్కి వెళ్తున్నాను బంగారం, నేను తీసుకెళ్ళడానికి, నేను వెళ్ళేది డ్యూటీ మీదరా, అక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటానో నాకే తెలియదు, అలాంటి చోటుకి నేను ఎలా తీసుకెళ్ళమంటావు చెప్పు అన్నాడు రుద్రాంశ్. అబ్బా ప్లీజ్ రుద్రగారు, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మిమ్మల్ని మీ డ్యూటీని నేను అస్సలు డిస్టర్బ్ చేయను, ప్లీజ్ ప్లీజ్, నేను కూడా మీతో పాటుగానే వస్తాను, నన్ను తీసుకెళ్ళండి రుద్రగారు అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. మారం చేస్తూ ఉన్న శాంభవిని అలా చూస్తూ నవ్వుస్తున్నా, ఇప్పుడు తను నవ్వితే అసలు మాట వినని తన నవ్వుని దాచేసుకొని ఆమె వైపు సీరియస్గా చూస్తూ, ఏయ్, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా, నేను నాతో పాటు తీసుకువెళ్ళటానికి కుదరదు అని చెప్తుంటే వినకుండా ఇలా చిన్నపిల్లలాగా మారం చేస్తున్నావేంటి అని అంటూ కసిరాడు రుద్రాంశ్ శాంభవిని. అప్పటికే అతనికి దూరంగా ఉండాల్సి వస్తుందని దుఃఖంని పంటి బిగును ఆపుకున్న శాంభవి అతను అలా కసిరేసరికి కన్నీళ్ళని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె కన్నీళ్ళు చూసి బాధగా ఉన్నా ఇప్పుడు తను ఇలా కఠినంగా లేకపోతే మాట వినదని తనని ఆపకుండా వదిలేస్తాడు. శాంభవి వెళ్ళిన కాసేపటికి మనసంతా చిరాగ్గా ఉండడంతో నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి షవర్ ఆన్ చేసి అలానే నిలబడిపోయాడు రుద్రాంశ్. ఏడుస్తూ అక్కడి నుంచి కిందకు వచ్చేసిన శాంభవి డైరెక్ట్గా గార్డెన్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు చూస్తే కంగారు పడతారని తన దుఃఖం కంట్రోల్ అయ్యేంత వరకు కాసేపు అక్కడే కూర్చుండిపోయింది. చాలాసేపటి తర్వాత ఏదో డెసిషన్కి వచ్చిన దానిలా తను కళ్ళని తుడుచుకొని నార్మల్ అవుతూ అక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళ్ళింది శాంభవి. తర్వాత రోజులా తన పనులన్నీ పూర్తి చేసి అందరికీ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసింది. వంట పూర్తవగానే డిషెస్ అన్నీ కూడా టేబుల్ మీద సర్దబోతూ ఉండగా శ్యామల గారు అక్కడికి వచ్చి, ఇవి నేను సర్దుతాలేరా, నువ్వు వెళ్ళి వాడిని భోజనానికి పిలుచుకొనిరా అని అన్నారు. ఆవిడ మాటలు విని, ఎందుకత్తయ్యా, నేను సర్దేస్తాను కదా, మీరే వెళ్ళి పిలవండి మీ అబ్బాయిని, ఈలోపు నేను ఇవన్నీ కూడా ఇక్కడ సర్దేసి భోజనం పెట్టేస్తాను అని అంటూ ఉండగా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది శాంభవి, ఎప్పుడూ కూడా నేను వెళ్ళి పిలుస్తాను అంటే నన్ను అడగొద్దని మెట్లు ఎక్కి ఏం దిగుతారు, నేను వెళ్ళొస్తానులే అనేదానివి, ఇవాళేంటి నన్ను వెళ్ళమంటున్నా ఉన్నారు ఆవిడ. అదేం లేదత్తయ్యా, ఎటు నేను వడ్డిస్తున్నా కదా అందుకే వెళ్ళమన్నాను అంటున్న శాంభవిని చూసి ఇంకేదో అనబోతూ ఉండగా అక్కడికి వచ్చిన విజయేంద్ర గారు ఆవిడని చూసి ఏం అడగొద్దని సైగ చేస్తూ, శ్యామల నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకొని రా అనటంతో సరేనండి అని రుద్రాంశ్ రూమ్కి వెళ్ళి భోజనానికి రమ్మని చెప్పి వచ్చేశారు. అలా వెళ్ళిపోయిన శాంభవి మళ్ళీ తిరిగి రూమ్కి రాకపోవడంతో అసహనంగా రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న రుద్రాంశ్ ఇప్పుడు డిన్నర్కి పిలవడానికైనా వస్తుంది కదా అనుకుంటూ ఉండగా అతని ఊహని తలకిందులుగా చేస్తూ శ్యామల గారు రావడంతో మరీ ఎక్కువ అరిచేస్తానా తన మీద, అసలు నా ముందుకు రావట్లేదు అనుకుంటూ కిందకి వెళ్ళాడు. తను వచ్చింది కూడా పట్టించుకోకుండా అసలు తన వైపు కూడా చూడకుండా భోజనం వడ్డిస్తున్న శాంభవిని పరికించి చూశాడు. ఆమె మొహంలో ఇందాక ఉన్న బాధకి బదులు కోపం కనిపించడంతో, అబ్బో మేడం గారు కోపంగా ఉన్నట్టున్నారే, అందుకన్నా ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటూ ఇప్పుడంటే ఇలా అవాయిడ్ చేస్తావు, ఇంకాసేపు తర్వాత అయినా నా దగ్గరికే కదా రావాలి, అప్పుడు ఎలా అవాయిడ్ చేస్తావో చూస్తానని నవ్వుకుంటూ ఉండగా నాన్న రుద్ర అని పిలిచిన విజేంద్ర గారి పిలుపుకు తేరుకొని తల తిప్పి ఆయన వైపు చూస్తూ, ఏంటి నాన్న అని అన్నాడు రుద్రాంశ్. ఏం లేదు, నేను ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నారు ఆయన గంభీరంగా. ఏంటి నాన్న అది అంటే రుద్రాంశ్ని వైపు చూసి, నువ్వు ముంబై ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా అని అడిగారు. అవును నాన్న, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్ కేస్, అందుకే నా డీటెయిల్స్ కూడా పొటెన్షియల్గా ఉంచుతూ నన్ను అక్కడికి స్పెషల్ ఆఫీసర్గా పంపిస్తున్నారు, అవి హై అథారిటీస్ వేసిన ఆర్డర్, సో నేను కంపల్సరీగా వెళ్ళి తీరాలి అన్నాడు రుద్రాంశ్. అది విని అతని వైపు సూటిగా చూస్తూ, అయితే ఇప్పుడు నువ్వు ముంబై వెళ్తున్న విషయం ఇక్కడ డిపార్ట్మెంట్లో కానీ ముంబై సిటీలో కానీ అది కొద్దిమందికే తెలుసు అంతేనా అని అనగానే అవును నాన్న అన్నాడు రుద్రాంశ్. అంటే నువ్వు ముంబైలో నార్మల్ సిటిజన్గా బయట ఎక్కడైనా ఉంటావు కదా, కానీ పోలీస్ అఫీషియల్ క్వార్టర్స్లో కానీ వాళ్ళ గెస్ట్ హౌస్లలో కానీ స్టే చేయవు అండ్ ఎవరి దగ్గర నుంచి హైడ్ అవుతూ వర్క్ చేయనక్కర్లేదు అంతేగా అని అడిగారు విజయేంద్ర గారు. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక అయోమయంగా ఆయన వైపే చూస్తూ,
అవును నాన్నగారు. కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అడిగారు. ఎందుకంటే రేపు ముంబై ఒక్కడివే వెళ్ళటం లేదు. నీతో పాటు నా కోడలు కూడా వస్తుంది. మరి అలాంటప్పుడు తను అక్కడ సేఫ్‌గా ఉంటుందో లేదో నేను తెలుసుకోవాలి కదా! అందుకే అడుగుతున్నానన్నారాయన శాంభవి వైపు చూసి నవ్వుతూ. ఆ మాటలకు శాంభవి సంతోషంగా మామగారి వైపు చూసి నవ్వుతుంటే, రుద్రాష్ మాత్రం ఆయన వైపు షాకింగ్‌గా చూస్తూ నాన్న ఏమంటారు మీరు? తను నాతో పాటు రావడం ఏంటి? నేను వెళ్ళేది హాలిడేకి కాదు. దాన్ని తీసుకొని సరదాగా తిరిగి రావడానికి. నేను వెళ్తున్నది ఒక రిస్క్ ఆపరేషన్ కోసం. అలాంటి చోటికి తనని ఎలా తీసుకెళ్ళగలను? అక్కడ సిట్యుయేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు కదా! అలాంటప్పుడు తనకి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వగలను నేను అని అన్నాడు రుద్రాజ్ సీరియస్‌గా. కట్టుకున్న పిల్లానికే ప్రొటెక్షన్ ఇవ్వలేని వాడివి ముంబై సిటీ మొత్తాన్ని ఎలా సేవ్ చేద్దామని వెళ్తున్నావు నువ్వు అని అన్నారాయన కూడా ఏమాత్రం తగ్గకుండా. అది విని మామగారి వైపు సూపర్ అన్నట్టుగా చెయ్యిని చూపించి నవ్వింది శాంభవి. అది చూసిన రుద్రాజ్ ఆమె వైపు ఒక సీరియస్‌గా లుక్ విసిరి తిరిగి విజయేంద్ర వర్మ గారి వైపు చూస్తూ నాన్న మీరెందుకు అసలు ఇలా చేస్తున్నారు? నేను వెళ్ళిపోతే అది బాధపడుతుందని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు, కానీ అది నాతో కలిసి అక్కడికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదు మీకు అని అన్నాడు అసహనంగా. ఆ మాటలు విని నవ్వుతూ హహా అన్నాడు. రాముడు కూడా సీతమ్మకి ఇదే మాట చెప్పి సీత నువ్వు నాతో అడవులకు వస్తే ఇబ్బందులు పడతావు, అందుకే నువ్వు అంతఃపురంలోనే ఉండు అన్నాడు. కానీ అప్పుడు సీతమ్మ ఆ రామయ్యకి ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? నేను అంతఃపురంలో ఉంటే క్షేమంగా ఉంటానేమో కానీ సంతోషంగా మాత్రం ఉండను అని. నా సంతోషం నా నవ్వు ఎప్పుడు మీతోనే, మీ చెంతన ఉన్నప్పుడే నాతో ఉంటాయి. మీ సాంగత్యంలో ఒక్కరోజు బ్రతికిన పిమ్మట ప్రాణాలు పడిచినా నాకు సమతమే, కానీ అలా కాకుండా నేను మీకు దూరమై రాణివాసం అనుభవిస్తున్నా అది నాకు మరణంతో సమానం అని అందట. అంటూ రుద్రాజ్ చేతిని తన చేతిలో తీసుకొని అతని వైపు ప్రేమగా చూస్తూ ఏ భార్యకైనా తన భర్తతో కలిసి ఉన్నప్పుడే సంతోషం నాన్న. తన భర్త పక్కనుంటే పూరి గుడిసెలో పచ్చడి బతుకులు తింటూ అయినా ఆనందంగా మనస్ఫూర్తిగా బతికేస్తుంది. కానీ భర్తకి అలా దూరమై అద్దాల మేడల్లో రాజభోగాలు చుట్టూ ఉన్నా కూడా బందికానలాగా అనిపిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, నా మాట విని శాంభవిని కూడా నీతో పాటుగానే తీసుకొని వెళ్ళు అన్నారు విజయేంద్ర గారు. ఆయన మాటలు విని తల తిప్పి తన వైపే దీనంగా చూస్తున్న శాంభవిని చూసి నవ్వేస్తూ సరేనన్నా మీరు ఇంతలా చెప్పాక కూడా నేను ఎందుకు కాదంటాను, అలానే తీసుకెళ్తానులేండి అన్నాడు రుద్రాజ్. తర్వాత అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుని డిన్నర్ చేసి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. కిచెన్లో పనులన్నీ పూర్తి చేసుకొని రూమ్లోకి వచ్చిన శాంభవి బెడ్ మీద విష్ణుమూర్తి పోజులో పడుకొని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా తన వైపే చూస్తూ ఉన్న రుద్రాజ్ని చూసి ఈయనేంటి ఇలా చూస్తున్నాడు? ఒకవేళ ఇందాక మామయ్య గారు నాకు సపోర్ట్గా మాట్లాడారని కోపంగా ఉన్నారా ఏంటి? ఉంటే ఉన్నారులే, నష్టమేం లేదు. ఇందాక నన్ను ఎంత ఏడిపించారు, దానికి ఈ మాత్రమైనా పడాలి కదా, లేకపోతే నన్ను వదిలేసి ఒక్కళ్ళే వెళ్తారట. బాగైంది అనుకుంటూ రుద్రాజ్ని చూసి అని మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళి అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బెడ్ మీద అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకుంది. ఆమె చేస్తున్న పనులన్నీ గమనిస్తూ ఉన్న రుద్రాజ్ చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి మొత్తానికి అనుకున్నది సాధించింది. ఇప్పుడు నాన్న నన్ను తిట్టారని లోపల తెగ సంతోషపడిపోతున్నా కూడా పైకి మాత్రం బెట్టు చేస్తోందని అనుకుంటూ మెల్లిగా శాంభవి పక్కకు జరిగి ఆమె వెన్ను మీద ముద్దు పెట్టి టక్కున వెనక్కి వెళ్ళి ఏం జరగనట్టుగా సేమ్ ఇంతాకటి విష్ణుమూర్తి పోజులో అలాగే ఉండి చూస్తూ ఉన్నాడు. అతని పెదవుల స్పర్శ తన వీపును తాకగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి రుద్రాజ్ వైపు చూసింది. కానీ అప్పటికే మన రుద్ర ఏం తెలియనట్టుగా ఇందాకట్లానే పడుకొని ఉండేసరికి ఈయన నాకు ముద్దు పెట్టినట్టు అనిపించింది ఏంటి అని వీపును తడుముకుంటూ, కానీ తను ఇందాక ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కదా, మరి నాకెందుకు అలా అనిపించింది? అయినా నిజంగానే పెట్టారా లేకపోతే నేను భ్రమపడ్డానా అనుకుంటూ అయోమయంగా రుద్రాజ్ని చూసి అతను నార్మల్గానే ఉన్నట్టుగా అనిపించేసరికి పోనీ తననే అడగనా అనుకొని అమ్మో వద్దులే, ఒకవేళ పెట్టలేదనుకో మళ్ళీ నన్ను ఏడిపిస్తారనుకొని మళ్ళీ కామ్గా అటు తిరిగి పడుకుంది శాంభవి. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుస్తున్నా నవ్వితే కనిపెట్టేస్తుందని చాలా కష్టంగా తను కంట్రోల్ చేసుకుంటూ నవ్వుని నార్మల్గా ఉన్న రుద్రాజ్ ఆమె అటు తిరగగానే నోటికి చెయ్యట్టు పెట్టుకొని సౌండ్ రాకుండా నవ్వుతున్నాడు. మళ్ళీ కాసేపు ఆగి పక్కకి జరిగి చీర రవిక కలవని చోట నిలవంకలా కనపడుతున్న నడుముని తన మునివేలతో సుతారంగా మీటి మళ్ళీ వెనక్కి జరిగిపోయి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అతని చేత స్పర్శకి టక్కున కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి అప్పటికే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్న రుద్రాజ్ వైపు చూసింది. 2 నిమిషాలైనా కానీ కదలకుండా పడుకున్న అతన్ని చూసి ఇదేంటి ఈయన పడుకున్నారు కదా, మరి నాకెందుకు తనను టచ్ చేసినట్టుగా అనిపిస్తోంది అని అనుకుంటూ అనుమానంగానే మళ్ళీ వెనక్కి తిరిగి పడుకుంది. ఆమె పడుకున్న 2 నిమిషాలకి కళ్ళు తెరిచిన రుద్రాజ్ మళ్ళీ తన పక్కకి జరిగి ఆమె నడుమును పట్టుకుందాం అనుకున్న లోపే
గబుక్కున వెనక్కి తిరిగింది శాంభవి. ఆమె అలా తిరగగానే దొరికిపోయిన దొంగలా చూస్తున్న రుద్రాక్ష వైపు సీరియస్గా చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది. నేనేం చేశానంటూ బుకాయించాలని చూస్తున్నా అతని వైపు వేలు చూపిస్తూ వేషాలు వేయకండి. నాకు మొదటే డౌట్ వచ్చింది. అయినా పేరుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ కానీ చేసేవని దొంగ పనులే అని ఇంకేదో అనబోతున్న ఆమె చేయి పట్టుకొని మీదకు లాక్కుంటూ ఏంటే అంటున్నావు, నావి దొంగ పనులా అని ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని ఇది నా ప్రాపర్టీ, దీన్ని ఏమైనా చేసుకునే రైట్స్ నాకున్నాయి. అలాంటప్పుడు నేను చేసేవి దొంగ పనులు ఎలా అవుతాయి? అయినా దొంగలా టచ్ చేయాల్సిన అవసరం నాకేంటి? అన్నిటినీ దొరలా దోచుకునే వెళ్తా. సత్తా, అధికారం, అర్హత అన్నీ నాకు ఉన్నాయి అన్నాడు తన కోరమీసాన్ని మెల్లిస్తూ. అది విని మూత తిప్పుకుంటూ అందుకేనా ఇందాక నన్ను అన్ని మాటలన్నారు, నన్ను ఇక్కడే ఉంచేయాలని అనుకున్నారు అంది శాంభవి ఆమె చెంప మీద చెయ్యి వేసి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. నీకు తెలియదా నేను ఎందుకు అలా మాట్లాడాను? నువ్వు నాతో పాటు వస్తే నీకు ప్రమాదమని నిన్ను వద్దన్నాను, కానీ నీకు దూరంగా ఉండటం నాకు మాత్రం ఇష్టమా చెప్పు అని అడుగుతున్న రుద్రాంశను చుట్టేస్తూ. నాకు తెలుసు రుద్రగారు, మీరు నా సేఫ్టీ గురించి ఆలోచించి రావద్దన్నారని, కానీ ఇందాక మామయ్య గారు చెప్పినట్టుగా నేను ఇక్కడ ఉంటే సేఫ్గా ఉంటానేమో కానీ సంతోషంగా మాత్రం ఉండను అంది శాంభవి కన్నీళ్ళు పెట్టుకుంటూ. అతని గుండెలను తాకుతున్న కన్నీటిని తాకిడికి కంగారుగా ఆమెని దూరం జరిపి ఇప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు? నువ్వు కోరుకున్నట్టుగానే నాతో పాటు వస్తున్నావు కదా, ఇంకా ఎందుకు ఈ కన్నీళ్ళు అంటూ ఆమె కళ్ళు తుడిచి సారీ బంగారం, నీకేమవుతుందన్న భయంతో నువ్వు బాధపడుతున్నా నేను దగ్గరికి తీసుకోలేదు. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఎంత బాధేసిందో తెలుసా? ఇంకెప్పుడు ఇలా ఏడవకే, నేను చూడలేను అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. తర్వాత ఆమె మూడ్ మార్చాలని రుద్రాక్ష్ ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటే వాటిని విని నవ్వుతూ తను కూడా మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టింది శాంభవి. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. వారి జీవితాల్లోకి కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతూ ఉషోదయం మొదలైంది. ఎప్పట్లా తెల్లవారుజామున లేచిన శాంభవి తనని చుట్టుకొని ఉన్న రుద్రాంశ చూసి నవ్వుకొని అతని నుదుటి మీద చిరుముద్దిచ్చి తను డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా అతన్ని విడిపించుకొని లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళిపోయింది. ఎప్పట్లా చకచగా తన పనులన్నీ పూర్తి చేసుకొని పూజ చేసేసి అందరికీ కాఫీలు అందించేసింది. ఇవాళ ప్రయాణం పెట్టుకుని కూడా ఎందుకురా ఈ ఉరుకులు పరుగులు, నీకు నేను చూసుకుంటాను కదా అన్నారు శ్యామల గారు శాంభవి అందిస్తున్న కాఫీ కప్ అందుకుంటూ. రేపటి నుంచి ఎటు తప్పదు కదా అత్తయ్య, ఇవాళ ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోండి అని నవ్వుతున్న శాంభవిని చూసి నవ్వుతూ రెస్ట్ పొత్తు ఏమి వద్దు, కానీ నువ్వు వెళ్ళి వాడు లేచాడేమో చూసి కాఫీ ఇచ్చేసిరా, టిఫిన్ సంగతి నేను చూసుకుంటాను అంటూ కాఫీ కప్ని ఆమె చేతికి ఇచ్చారు శ్యామల గారు. అది కాదత్తయ్య అని ఏదో చెప్పబోయేంతలో ఆమె మాటలను ఆవిడ మధ్యలోనే ఆపేస్తూ ఇది లేదు ఇది లేదు, ముందు నువ్వు వెళ్ళు అని ఆవిడ గట్టిగానే చెప్పేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కాఫీ కప్ తీసుకొని పైకి వెళ్ళింది. తను గదిలోకి వెళ్ళేసరికి అక్కడ రుద్రాక్ష్ లేకపోవడం చూసి ఇదేంటి ఈయన ఇక్కడే కదా పడుకున్నారు, అప్పుడే లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ అంతా కలిగి చూసి ఎక్కడా తన పతి చాడి లేకపోవడంతో ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళారబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే తను ఒక్కసారిగా గాల్లో లేచినట్టుగా అనిపించేసరికి భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా అరిచేసింది శాంభవి. అసలు ఏం జరిగిందంటే ఆమె ముద్దుకు మెలకు వచ్చిన రుద్రాక్ష్ తను స్నానానికి వెళ్ళగానే కళ్ళు తెరిచి రాక్షసి బాగా అలవాటైపోయావే, నిన్ను విడిచి వెళ్ళాలంటే నాకు కూడా చాలా బాధేసింది. నువ్వు పైకి చెప్పావు, నేను చెప్పలేకపోయాను, అంతే తేడా. ఏదైతేనే మొత్తానికి నువ్వు నా దగ్గరే ఉంటున్నావు, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందనుకుంటూ తను బయటికి వస్తున్న చప్పుడు విని మళ్ళీ నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న రుద్రాక్షను చూసి ఇతను నిద్రపోతున్నాడు అనుకొని అతన్ని పట్టించుకోకుండా గబగబా చీర కట్టుకున్నాననే పనిలో పడిపోయింది శాంభవి. ఆమె చేతుల కదలికలకి గాజుల శబ్దం శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చీర కట్టుకుంటున్న ఆమె వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటి చీర కట్టుకోవడం పూర్తి చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత బాబోయ్ ఇది నన్ను రోజుకు ఒకలాగా టార్చర్ చేస్తుందిగా అనుకుంటూ ఒక్కసారి తల విదుల్చుకొని ఇక నీ బ్రహ్మచర్యానికి నీరోదేయాల్సిన సమయం వచ్చేసిందిరా రుద్రాక్ష్. పొద్దున్నే చెమటలు పట్టించేసింది. అర్జెంటుగా స్నానం చేయాలనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడిపోయాడు. తర్వాత కాసేపటికి బాత్ చేసి రెడీ అయ్యి కిందకు వెళ్దాం అనుకుంటూ ఉండగా అప్పుడే తనకి విశ్వనాథ్ గారు ఫోన్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. తనతో పాటుగా శాంభవి కూడా ముంబై వస్తుందని అండ్ తమ జర్నీ టైమింగ్స్ అన్నీ అండ్ వాళ్ళు ఎక్కడ ఉండబోతున్నారు ఇలా అన్ని విషయాలు విశ్వనాథ్ గారితో డిస్కస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో తను ముంబై వస్తున్నట్టుగా పర్టికులర్ మెంబర్స్కి తప్ప డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచాలని మరీ చెప్పాడు రుద్రాంశ్. నువ్వు అంతగా చెప్పాలా రుద్ర, అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు జాగ్రత్తగా బయలుదేరు, అక్కడికి రీచ్ అవ్వగానే నాకు కాల్ చేయి. అండ్ వన్ మోర్, నువ్వు శాంభవి చాలా కేర్ఫుల్గా ఉండండి, హ్యాపీ జర్నీ అని చెప్పి కాల్ కట్ చేశారు విశ్వనాథ్ గారు. తర్వాత ఫోన్ పాకెట్లో పెట్టుకుని లోపలికి వెళ్దాం అనుకుంటుండగా కాలి మువ్వల శబ్దం విని శాంభవి వస్తుందని అర్థమై ఆమె కనపడకుండా తలుపు పక్కనే దాక్కున్నాడు. తర్వాత లోపలికి వచ్చిన ఆమెను తనని వెతుక్కోవడం చూసి నవ్వుకుంటూ మెల్లిగా చప్పుడు చేయకుండా ఆమెని వెనకాలగానే వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి అమాంతం ఆమెని చేతుల్లో ఎత్తుకున్నాడు. కథ ఇంకా ఉంది.
మొత్తానికి రుద్రాష్తో పాటు శాంభవి కూడా ముంబై వెళ్తుంది. మరి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళినాక వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, రుద్రాష్ వదిలేసిన శత్రుశేషం ఎవరు, వీళ్ళని ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.